ఎట్లా చూపించారంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు, ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేడు. సినిమా అయితే మాత్రం దడొచ్చేస్తుందండి. పొర్రపాటుని కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మధ్యలో పిల్లలు పెట్టండి, ఎందుకంటే పిల్లలు గమ్మున సీరియస్గా చూస్తుంది ఈ సినిమా చూసాక. ఎందుకంటే ప్రతి మగాడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో అవన్నీ సినిమాలు గుర్తొస్తే పొరపాటుని కానీ పెళ్ళి అయ్యే కుర్రోళ్ళు ఎవడైనా ఎవరే బాబు గుర్తుపెట్టుకోండి, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి పర్సనల్ విషయాలు చెప్పారనుకో తర్వాత మీ జీవితం మామూలుగా ఉండదు, డీప్ ఫ్రై 65 అయిపోతుంది. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. పండగ ఒక కామెడీ సినిమా. అండ్ వెంకటేష్ గారిని మనం కలిసి ఉందానంలో సెకండ్ హాఫ్ చూపించారు, ఫస్ట్ హాఫ్ ఘర్షణ చూపించేశారండి. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఓన్లీ కామెడీ కాదు, అందులో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి, పండగ కోసం ఉన్నాయి. ఆ తెలుగువారి ఆప్యాయత, తెలుగువారి పండగకి ఎన్ని మర్యాదలు చేస్తారో కూడా చూపించారు. సో ఓవరాల్గా చెప్పాలంటే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కడు అడుగుతున్నాడండి అనిల్ రావుపూడి గారు. నిజంగా బ్రహ్మాండంగా ఉన్న సినిమా. ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుందండి, హైలైట్ వాడు. అసలు వాడు నిజంగా చాలా మందిని నవ్వించేశాడు. వాడొక చిన్న స్మైల్ ఇచ్చినా కూడా వాడు నవ్వు వచ్చేస్తుంది అనమాట. వాడు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అనమాట. అండ్ సాంగ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. కానీ ఒకటే, ఇది ఒక హెచ్చరిక అనమాట చెప్తున్నా. అనిల్ రావుపూడి గారు చెప్పారో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మధ్యలో ఒక సీట్ గ్యాప్ పెట్టండి. ఎందుకంటే కోపలు కొట్టేస్తారు ఆడోళ్ళు, వాళ్ళతో మనం పడలేము, ఏం చేస్తాం పడాలి అంతే. సరే ఓవరాల్ సినిమా చాలా బాగుందండి.